కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉండి బయటకు వచ్చి ఏదో మర్యాదగా మాట్లాడతారు అనుకుంటే ఏదేదో హాట్గా అటు ఆంధ్రాని ఇటు గవర్నమెంట్ని అన్నదానికి నిన్న రేవంత్ రెడ్డి గారు పీకేసీఆర్ క్లాస్ అనే ఒక సెటైర్లు బాగా వినపడుతుంది. మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కరెక్ట్ అంటారా కాదంటారా? రేవంత్ రెడ్డి గారు చెప్తున్న మాటలో ప్రధానంగా ఏంటంటే 2018 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారిని నేను రానివ్వను అని చేసి వ్యాఖ్యలు చేశారు. నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్ గారిని కానీ, కేటీఆర్ గారిని కానీ, హరీష్ రావు గారిని కానీ, కూకట్పల్లి ఎమ్మెల్యే పద్మారావు గారిని, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్ వాళ్ళ ఒక కమిటీ చెందిన వ్యక్తులు, వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నేను రానివ్వను అని చెప్పి వ్యాఖ్యలు చేశారు. ఇదే వ్యాఖ్యలు మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా రేపు వైసీపీలో నేను రానివ్వను అని చెప్పారు. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ వస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు, వైసీపీని రాని అని వాళ్ళు చెప్తున్నారు. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక అంశం. 2014 నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఒక వ్యాఖ్య చేశారు, चाय वाला राजनीति में क्या काम करते वो राजनीति उसको क्या मालूम है कैसे काम करते అన్నారు. కానీ నరేంద్ర మోడీ గారు 3 సార్లు ప్రధానమంత్రి అయ్యారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవనివ్వం అని చెప్పారు, ఆయన పిఠాపురంలో గెలిచి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. సో అదేవిధంగా రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీకే ఒక టఫ్ కాంపిటీషన్ ఇవ్వడం, ఆ పార్టీకి ఎదుగుదలకి ఈయన ఒక ఇదయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారిని అసలు రానివ్వము, అసలు ఆయనకి అంత అవకాశమే ఇవ్వమన్నారు. ఆయన కూడా 2019లో ఆయన కూడా ముఖ్యమంత్రి అయ్యారు. సో ఇక్కడ ఏమన్నానంటే వీళ్ళ యొక్క ఉద్దేశాలు, ఈ పార్టీ యొక్క ఉద్దేశాలు, వీళ్ళ యొక్క ఏవైతే శపథాలు ఉంటాయో, అంటే వీళ్ళ యొక్క వ్యూహం ఏదైతే ఉంటుందో అది క్యాడర్కి బలంగా చెప్తారన్నమాట. అంటే మేము మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తే ఏంటి అనే వర్షంలో వాళ్ళు చెప్పినప్పుడు అసలు నేను రానివ్వను అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిన వ్యాఖ్యలో ఒక ప్రధాన అంశం ఏంటంటే, నేను మిగతా రాజకీయ నాయకులకి నాకు చాలా వేరియేషన్ ఉంది. ఇండిపెండెంట్ జడ్పీటీసీగా నేను గెలిచాను, ఎమ్మెల్యేగా గెలిచాను, ఎంపీగా అయ్యాను, ఈరోజు ముఖ్యమంత్రి అవుతున్నాను. నేను మీ వ్యూహాలకి నేను భయపడే వ్యక్తిని కాదు, నేను కింది స్థాయి నుంచి వచ్చాను. సో నేను మిమ్మల్ని ఏ రకంగా ఎదుర్కోవాలో ఆ రకంగా ఎదుర్కొంటారని చెప్తున్నారు. సో గతంలో ఉద్యమంలో ఉన్నప్పుడు ఆయన చేశారు, అంతవరకు ఓకే. ఇప్పుడు అదే వ్యాఖ్యలు చేస్తే అదే ప్లస్ పాయింట్ ఈరోజు మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది. సో ఆ రోజు ఆయన చేశారు కాబట్టి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ లిఫ్ట్ చేయడానికి ఏ వ్యాఖ్యలు అయితే చేశారో అదే వ్యూహాన్ని ఇప్పుడు అమలు చేస్తే అది వర్కౌట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సరే సార్, టోటల్ గా కుటుంబం సమస్య పెద్దదిగా ఉంది. కూతురు అన్నా చెల్లెలు ఇద్దరు తన్నుకుంటున్నారు, చెల్లి ఎప్పుడు బయటపడిద్దా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరి ఆ సమస్య గురించి ఏమన్నా స్పందిస్తారంట? ఇది ఒక వ్యూహం. కవిత గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావడం అనేది ఒక వ్యూహం. అంటే హరీష్ రావు గారు ప్రధానంగా ఈ బీఆర్ఎస్ పార్టీని కొలాబరేషన్ అనేది పట్టుకుని ఉన్నారు. గతం నుంచి కూడా సీట్ల పంపకాలు 2023 ఎన్నికల్లో కూడా కొన్ని హరీష్ రావు గారు సీట్లు డిమాండ్ చేస్తే కొన్ని కేటీఆర్ గారికి, వీళ్ళిద్దరి మధ్య సీట్ల పంపకాల్లో విభేదాలు ఉన్నాయి. అంటే వీళ్ళకి హరీష్ రావు గారి చేతిలో కూడా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కేటీఆర్ గారి చేతిలో కూడా చాలా ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని కాపాడాలంటే, బీఆర్ఎస్ పార్టీని లిఫ్ట్ చేయాలనుకుంటే ఎవరైతే కవిత గారు బయటకు వచ్చారో, ఈ కవిత గారు ఇప్పుడు హరీష్ రావు గారిని లేకపోతే కేసీఆర్ గారిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసిన బీఆర్ఎస్ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి పంపించే అంతవరకు కవిత గారు బయట ఉంటారు. ఆ తర్వాత ఖచ్చితంగా కవిత గారు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది ఒక వ్యూహం. అంటే కేసీఆర్ గారు వదిలిన బాణమే కవిత, అందులో ఎటువంటి సందేహం లేదు. కేసీఆర్ గారు అంత అమాయకులు కాదు. అంటే వాళ్ళ బిడ్డని బయట వదిలేసి ఆయన నాకు పట్టించుకోలేదని చెప్పి ఆయన అనుకుంటున్నారు, కానీ అవన్నీ కాదు. సో కవిత గారు బీఆర్ఎస్ పార్టీని కాపాడడం కోసమే బయటకు వచ్చారు. సో బీఆర్ఎస్ పార్టీని మొదటి నుంచి 2004 నుంచి 2009 వరకు ఏవైతే ఉద్యమాలకు సంబంధించిన నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కవిత గారు తీసుకున్నారు వాళ్ళ పార్టీలో. సో వీళ్ళందరినీ కూడా అప్పటి వరకు కాపాడుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ అవసరమైతే వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో కలిపే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి టోటల్గా సార్ హరీష్ రావు గారు కానీ మిగతా వాళ్ళు ఉన్నారు చాలా మంది, కానీ కేటీఆర్ కవిత చాలా చేశారు కేసులు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మీద స్పందించవచ్చు కదా, కేసులు ఏదైనా బయటికి తీయచ్చు కదా. రేవంత్ రెడ్డి గారు కూడా కామ్గా ఉండడానికి కారణం ఏంటంటారు? అంటే అది ఈ మధ్య ప్రధానమైన నిన్న వాళ్ళని దేవుడు చూసుకుంటారు అని రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు, అంటే దాన్ని నేను పట్టించుకోను అన్నట్టు వర్షం వచ్చింది. కానీ సిట్టు కొత్తగా సిట్ వేశారు. ఈరోజు మార్నింగ్ కూడా విచారణకి వేశారు. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశం మీద సిట్టు విచారణ రెండో వేశారు సిట్టు. సో ఈసారి పోలీస్ కమిషనర్ గారిని వేశారు. సో గతంలో ఆయన రావు గారు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఈయన ఇచ్చారు. సో ఈ సిట్టు విచారణలో కనుక మనకి కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి నోటీసులు వెళ్ళే అవకాశం ఉంది. ఎప్పుడు అసెంబ్లీ తర్వాత, ఇప్పుడు 29న అసెంబ్లీ ఏర్పాటు చేస్తారు. అసెంబ్లీ ఏర్పాటు పూర్తి అయిన తర్వాత ఖచ్చితంగా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది సీరియస్గా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, మన బండి సంజయ్ గారు డిమాండ్ చేశారు,
ధర్మపురి అరవింద్ గారు డిమాండ్ చేశారు, చాలామంది ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మీద డిమాండ్ చేశారు. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ లో కూడా మన కర్ణాటక వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు, ముంబై వాళ్ళు బాగా నలిగిపోయారు, తెలుగు వాళ్ళు తక్కువగా ఉన్నారు కాబట్టి దాని గురించి ఎక్కువగా ఆరా తీయట్లేదు అని అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? లేదు, ఇది మళ్ళీ రేపొద్దున అనవసరంగా వాళ్ళకి ఈ విషయంలో సైలెంట్గా ఉంటే మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒక 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 ఒప్పందానికి ఉన్నారు, అందుకే ఈ రకంగా వ్యవహరిస్తున్నారని మళ్ళీ రేపొద్దున బీజేపీ ఇది ఒక కొలికి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఈ అంశాన్ని క్లారిఫై చేయకపోతే మీరు అనుమానాలన్నీ కూడా పబ్లిక్ అడుగుతున్నారు. ఇదంతా ఏమవుతుందంటే రేపొద్దున బీఆర్ఎస్, కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఒకటే అయిపోయారు అన్న ఫీలింగ్ కనుక వచ్చింది అనుకో, మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇదంతా కూడా మళ్ళీ బీజేపీకి అవకాశం అవుతుంది. సో మనకి గ్రామీణ ప్రాంతాల్లో మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక సైడు, బీజేపీ బలంగా లేదు, ఇంకోటి బీఆర్ఎస్. సో 2 బలమైన పార్టీగా లేవు, అంటే బీఆర్ఎస్కి తక్కువ వచ్చాయి, సో మన బీజేపీకి తక్కువ వచ్చాయి. రేపు ఈ గ్రేటర్ ఎన్నికల్లో అలా ఉండదు, బీజేపీ స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తుంది, ఎంఐఎం పార్టీ స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తుంది, బీజేపీ స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తుంది, ఎంఐఎం కాంపిటీషన్ ఇస్తుంది, బీఆర్ఎస్ కాంపిటీషన్ ఇస్తుంది, కాంగ్రెస్ కాంపిటీషన్ ఇస్తుంది. అంటే ఈ గ్రేటర్ ఎన్నికల్లో 4 పార్టీలు ప్రధానంగా ఉంటాయి. ఇప్పుడు గ్రామాల్లో వచ్చిన రిజల్ట్ ఇక్కడ వస్తాయని చెప్పి కొంతమంది కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు, గ్రామాల్లో మేము గెలిచాం 62% సీట్లు వచ్చాయి, ఈ సిటీలో కూడా మాకు వచ్చేస్తాయి అంటే అవదు. ఈ సిటీలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది, బీజేపీ పార్టీ బలంగా ఉంది, ఎంఐఎం పార్టీ కూడా బలంగా ఉంది, బీఆర్ఎస్ పార్టీ కూడా బలంగా ఉంది, కాంగ్రెస్ పార్టీ. అంటే ఇప్పుడు బీజేపీ బాగా ఎక్కువగా ఉంది కాబట్టి కాంగ్రెస్ భయపడదు, రేపు గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఆ ఎంఐఎం కే ఎక్కువ సీట్లు ఇస్తారు అంటే మాటలు. అంటే బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎక్కడైతే ఎంఐఎం సంబంధించిన మైనారిటీలు పాపులారిటీ ఎక్కడైతే ఎక్కువ ఉందో అలాంటి ప్రాంతాలను ఎక్స్టెన్షన్ చేసి వాళ్ళు ఆ వార్డుని తీసుకున్నారు. సో రేపు ఎంఐఎం పార్టీకి ఎక్కువ కార్పొరేటర్లు వచ్చే అవకాశం ఉంది అనేది బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణ. సో కూడా అవకాశం ఉంది, అలా కూడా అవకాశం ఉంది. ఇప్పుడు ఏంటంటే డీలిమిటేషన్ అంశం మీద హైకోర్టులో వేశారు. సో ఇప్పుడు ఒక మేయర్ కాదు, అంటే నేను రేపు చెప్దాం అనుకున్నాను, ఈరోజు చెప్పేస్తున్నాను, ఫ్లోలో వచ్చింది చెప్పేస్తున్నాను, లేదా నేను రేపు చెప్దాం అనుకున్నాను. రేపు మేయర్లు 3 అవుతారు, ఒకరు కాదు. ఈ యొక్క 300 కార్పొరేటర్లు అయినప్పుడు వీటిని 3గా డివైడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. 3గా డివైడ్ చేస్తే అప్పుడు 3 మేయర్లు అవుతారు. అప్పుడు ఎంఐఎం కార్పొరేటర్ ఒక మేయరు, కాంగ్రెస్ పార్టీకి ఒక మేయరు, బీఆర్ఎస్ పార్టీకి ఒక మేయర్ అయి ఉండొచ్చు, లేదా బీఆర్ఎస్ కాకపోతే బీజేపీకి అని రావచ్చు. అంటే అందరూ కూడా రాజకీయపరమైన సమన్యాయం చేసే అవకాశం ఉంది. ఒక మేయర్ కోసం అయితే ఇబ్బంది పడాలి. ఇప్పుడు 3 మేయర్లు అవుతారు కాబట్టి 100 మంది కార్పొరేటర్లకి ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ చేయడం అంత ఈజీ కాదు. 117 మంది ఉన్న ఎమ్మెల్యేలకి ఇంత టఫ్ అయినప్పుడు 300 కార్పొరేటర్లు ఒక మేయరు లీడ్ చేయాలంటే చాలా టఫ్ అవుతుంది. అంటే అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా జరగదు, ఫిర్యాదులు తీసుకోవడం కానీ సమస్యలు పరిష్కరించడం అంత ఈజీ కాదు. అంటే హైదరాబాద్ నగరం గొప్పగా డెవలప్ అవుతుందని చెప్పుకోవడమే కానీ అడ్మినిస్ట్రేషన్ పరిపాలన విధానం కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు మన జిల్లాల విభజన ఎందుకు చేశారు, చిన్న రాష్ట్రాలు ఎందుకు విభజన చేశారు, చిన్న రాష్ట్రాలు అయితే ఇంకా ఎక్కువ ఇది అవుతుంది. కాబట్టి ఈ హైదరాబాద్లో రేపు 3 మేయర్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎంఐఎం పార్టీ వాళ్ళు కూడా మైనారిటీలు కూడా ఫేవరబుల్ అయ్యే అవకాశం ఉంది. బీజేపీలు చెప్పిన విషయంలో వాస్తవం ఉంది. సో వాళ్ళకి ఎక్కడైతే పాపులారిటీ ఉందో, ఎక్కడ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉందో ఆ వాటిని కూడా ఇందులో విలువని చేశారు. సో వాళ్ళు కూడా మేయర్ వచ్చే అందులో వాళ్ళకు ఒక మేయర్ వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు.